అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ప్రధానంగా వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తాంశాలు ఏంటన్నది పరిశీలిద్దాం. అందులో దాదాపుగా అన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్త ఇక ఏటా డిఎస్సి ఆంధ్రజ్యోతి పత్రికలో మనం బ్యానర్ ఐటమ్గా చూడొచ్చు. ఏటా డిఎస్సి అంటూ ఆంధ్రప్రభలో కూడా చూడొచ్చు. ఇకపై ఏటా డిఎస్సి అని ఈనాడులో కూడా మనం అదే వార్త చూడొచ్చు. ప్రతి ఏటా డిఎస్సి ప్రజాశక్తి పత్రికలో కూడా అదే కథనం వచ్చింది. దాదాపుగా నిన్న డిఎస్సి 2025 ఎంపికైనటువంటి అభ్యర్థులకి అలాట్మెంట్ ఆర్డర్స్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమం అమరావతిలో నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి వార్తాంశాన్ని అన్ని పత్రికల్లోనూ ప్రచురించారు. అయితే అదే సమయంలో కొత్త ఉపాధ్యాయుల నియామకం గురించి హర్షం వ్యక్తం చేస్తూనే ఇకపై ఏటా డిఎస్సి నిర్వహిస్తామని నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి చేసినటువంటి ప్రకటనని ఆహ్వానిస్తూనే రెండో వైపు ఇప్పటికే విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటూ నిన్న యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణభేరీ కార్యక్రమం నడిచింది. గుంటూరులో ఉపాధ్యాయులు భారీ సభ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని చంద్రబాబు సర్కారు కూటమి పాలనలో నిర్వీర్యం చేస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను కనీసం కూడా పట్టించుకోవట్లేదు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకి బోధనేతర వ్యవహారాలు ఎక్కువగా అప్పగించి బోధన పనులను తగ్గించేస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఇట్టా అనేక సమస్యల మీద ఉపాధ్యాయులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి నిన్న మనం చూసాం. ఇక మిగిలినటువంటి కథనాలు చూస్తే ఉపాధ్యాయుల నియామకాలు, ఉపాధ్యాయుల ఆందోళన రెండు ఏకకాలంలో నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. దాంతోపాటుగా మిగిలినటువంటి కథనాలు కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రభ పత్రికల నుంచి మనం ప్రారంభిద్దాం. ఆంధ్రప్రభలో ఇక ఏ ఎన్నికైనా వార్ వన్ సైడే, ప్రపంచ నేతగా ఇమేజ్ పెరిగిన భారత ప్రతిష్ట. ఆంధ్రప్రభ మరి ఎక్కడ పెరిగిందో ఏం పెరిగిందో ప్రభాలో ఆ వార్త రాసినటువంటి వాళ్ళకే తెలియాల. ఒకవైపు అమెరికా, రెండో వైపు చైనా, రష్యా రెండు శిబిరాల మధ్య నలిగిపోతున్నటువంటి దేశంగా ఇండియా ఉంది. సరిహద్దు దేశాలు ఏమీ సహకరించట్లేదు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఎక్కడో ఇమేజ్ పెరిగింది. మరి ఆంధ్రప్రభకి ఏం కనిపించిందో తెలియదు. ఇక మిగిలినటువంటి ప్రధానమైనటువంటి వార్తాంశం నిన్న నందమూరి బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా చేసినటువంటి ప్రసంగం ప్రకంపనలు పుట్టిస్తోంది. చాలా తీవ్ర స్థాయిలో పరిణామాలకి ఆస్కారం కనిపిస్తోంది. ఆయన మాట్లాడింది కేవలం నిమిషన్నర మాత్రమే. అంతగా కలిపిన ఆయన నిమిషన్నర స్పీచ్తో ఇప్పుడు ఆయన చాలా అటు టాలీవుడ్లో ఇటు ఏపీ రాజకీయాల్లో రెండు రకాలుగా ఆయన తీవ్రమైనటువంటి కలకలం రేపారు. నేరుగా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కాలంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నటువంటి తరుణంలో టాలీవుడ్ ప్రముఖులు వచ్చి చిరంజీవి సారథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ సమావేశానికి సంబంధించి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అసెంబ్లీ వేదికగా చేసినటువంటి ప్రస్తావనను బాలకృష్ణ తప్పుపట్టారు. చిరంజీవి గట్టిగా నిలదీస్తే మాత్రమే జగన్మోహన్ రెడ్డి వచ్చారు, లేదంటే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రితో మాట్లాడి వెళ్ళిపోండి అని చెప్పారు అన్నట్టు కామినేని అభియోగం. కానీ దాన్ని బాలకృష్ణ తప్పుపడుతూ ఇక్కడ ఎవడో అడిగింది లేదు, అంతగా ఇది చేసింది లేదు అన్నట్టుగా ఆయన ఏకవచనంతో మాట్లాడారు. అది చిరంజీవికి చిర్రెత్తుకొచ్చినట్టు కనిపించింది. ఆయన వెంటనే లేఖ విడుదల చేసి బాలకృష్ణని తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. దీంతో చిరంజీవి బాలకృష్ణ మధ్య ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ మరొక వైపు, ఇట్లా బాలకృష్ణ కేంద్రంగా వివిధ వర్గాలతో ఇప్పుడు తగాదా నడుస్తోంది. కానీ అసలు విషయం ఏంటంటే ఇంత పెద్ద వివాదం నడుస్తుంటే చిరంజీవి నేరుగా తను అక్కడో విదేశాల్లో ఉండి లేఖ విడుదల చేసి బాలకృష్ణ వ్యాఖ్యల్ని ఖండిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం కనీసం కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ వేదికగా ఆయన అన్నయ్య చిరంజీవి మీద బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ని ఖండించడానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధం కాలేదు. గతంలో తన అన్నకి అవమానం జరిగింది అంటూ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చాలా రకాలుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు చిరంజీవి మీద సానుభూతి కోసం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నాలు చేశారు. అవన్నీ ఫలించాయి, ఎన్నికల్లో గెలిచారు, అదంతా ఒక భాగం. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చిరంజీవి తనకి ఏ అవమానం జరగలేదని, జగన్మోహన్ రెడ్డి చాలా సాధారణంగా ఆహ్వానించారని,
జగన్మోహన్ రెడ్డి నివాసంలో అన్ని రకాలుగా గౌరవం జరిగిందని స్వయంగా లేఖాస్త్రం సంధించారు. అదే సమయంలో బాలకృష్ణే చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఏకవచనంతో అనుచితంగా సాగుతున్నారు, అవసరం లేని చోట తన పేరు ప్రస్తావిస్తున్నారు అన్నట్టు చిరంజీవి వాపోయారు. కానీ దీన్ని పవన్ కళ్యాణ్ పట్టించుకుంటే ఒట్టు. ఈ వ్యవహారంలో ఆఖరికి జనసేన పార్టీకి చెందినటువంటి మంత్రి కందుల దుర్గేష్ను కూడా బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా వేలెత్తి చూపించి హెచ్చరించారు. అయినా కానీ కనీసం కూడా జనసేన పార్టీ తరపున ప్రస్తావన లేదు. కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సినిమాటోగ్రఫీ శాఖలో బాలకృష్ణకు గౌరవం దక్కలేదు, ప్రాధాన్యత లేదు అన్నట్టుగా బాలకృష్ణ చేసుకున్నటువంటి కామెంట్ మీద జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ పల్లెత్తు మాట మాట్లాడితే ఒట్టు. మరి ఇంత పెద్ద వివాదం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉండాలా, పలాయనంతో ఎందుకు సాగాలా అన్నది పవన్ కళ్యాణ్కి తెలియాలి. మరి ఇలాంటి వ్యవహారంలో కూడా ఇక లడాక్ అల్లర్లలో కుట్ర కోణం. జనం ఆ లడాక్ సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర ప్రతిపత్తి కోసం వాళ్ళు పోరాడుతుంటే దాన్ని కూడా అక్కడ జన ఆగ్రహాన్ని ఎందుకు కారణంతో ప్రజలు ఆ రీతిలో స్పందించారు అన్నదాన్ని పక్కన పెట్టి అదేదో కుట్ర కోణం. మణిపూర్లో 2 తెగల మధ్య చాలా పెద్ద వివాదం జరిగితే అదొక కుట్ర కోణం, ఇదొక కుట్ర కోణం. దేశంలో ఏం జరిగినా కుట్రలే. ప్రభుత్వమే ఆ కుట్రల్ని ఛేదించలేదు, ఆ కుట్రలకు మరింత ఆజ్యం పోసేలా సాగుతుంది. ఏమనాలి దీన్ని? సింధు జలాలకు కొత్త ప్లాన్, కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలు. రైలు నుంచి అగ్ని పరీక్ష నిన్న విజయవంతంగా పరీక్ష నడిచింది, చాలా ఆసక్తికరం. సూపర్ 6పై మండలిలో రచ్చ రచ్చ. యువతను దగా చేసిన ఆనాటి కుప్పం ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి. రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అనడం అధికార పార్టీ నేతలకి చిర్రెత్తుకొచ్చింది. దాంతో తీవ్రంగా స్పందించారు. మండల్లో చాలా వాగ్వాదం జరిగింది. మరి ఇన్నాళ్ళుగా పులివెందుల ఎమ్మెల్యే అంటూ జగన్మోహన్ రెడ్డిని అంటున్నప్పుడు చంద్రబాబు నాయుడిని అనకూడదా అని బొత్స కౌంటర్. చివరికి చైర్మన్ రూలింగ్ ఇచ్చారు. సభలో మాజీ సీఎంని ఇప్పటి సీఎంని అలాంటి పదజాలంతో ఉపయోగించడం సరికాదు, అట్టా వద్దు కూడదు అంటూ నిన్న రూలింగ్ కూడా ఇచ్చారు. మరి ఇకనైనా అధికార పార్టీ నేతలు పులివెందుల ఎమ్మెల్యే అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడే ప్రయత్నం విరమించుకుంటారా, లేకుంటే చైర్మన్ రూలింగ్ని ఉల్లంఘించి సాగుతారా చూడాలి. మరి ఇక అసెంబ్లీకి అదనపు భవనాలు ప్రారంభం. G+1లో 14,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తయిన నిర్మాణం. గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా, కిచెన్, డైనింగ్ సదుపాయాలు. మొదటి అంతస్తులో స్పీకర్, విప్పులు, విఐపీలకు 16 ఛాంబర్లు, వెయిటింగ్ హాల్. ఇక నా ఫోటోలతో ఏఐ వీడియోలు. ఢిల్లీ హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్. ఇటీవల నాగార్జున వీడియోలు ఉపయోగించుకుని చాలా రకాలుగా సాగిస్తున్నారు, చాలా రకాల ప్రయత్నాలు నడుస్తున్నాయి. అందులోని ఏఐ సహాయంతో మరిన్ని వీడియోలు నడుస్తున్నాయి. దీని మీద నాగార్జున తన ప్రైవసీ కాపాడాలి, తన వీడియోలు వినియోగించుకోకుండా నియంత్రించాలి అంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడం ఆశ్చర్యకరం. ఇంతకుముందు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ఇలాంటి వాళ్ళు కూడా ఇదే మాదిరి పిటిషన్లు వేసి వాళ్ళ వీడియోలు వాడుకోకుండా నియంత్రించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నాగార్జున వరకు ఈ సీను సాగుతుంది. ఈడీ విచారణకు జగపతి బాబు. సాహితీ ఇన్ఫ్రా కేసులో కీలక మలుపు. హాజరైన సినీ నటుడు, పారితోషిక వివరాలు సేకరణ, భారీగా నగదు బదిలీ జరిగినట్టు ఆధారాలు, 4 గంటల పాటు విచారణ. ఇక రాష్ట్రంలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ. GPS పునరుద్ధరణకు ఓకే. నాలా స్థానే ఈడీసీకి గ్రీన్ సిగ్నల్. వాటర్ నమోదు ప్రామాణిక తేదీల్లో మార్పు. హై రైజ్ భవనాల ఎత్తు 24 మీటర్లకు పెంపు. సభలో 4 చట్ట సవరణ బిల్లులకు ఆమోదం. మెట్రో టేకోవర్. తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో. పీపీపీలు ఎట్లా ఉంటాయో మరొక ఉదాహరణ ఇది. పీపీపీల్లో లాభాలు వస్తే ప్రైవేటు వాళ్ళకి, నష్టాలు వస్తే ప్రభుత్వానికి. మరొక స్పష్టమైనటువంటి అందరికీ అర్థం చేసుకోవాల్సినటువంటి ఉదాహరణ. పీపీపీ అంటే ప్రైవేటు కాదు, పీపీపీకి ప్రైవేటీకరణకి మీకు తేడా తెలియదు. పీపీపీ అంటే ప్రజల కోసమే. ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒల్లిస్తున్న మాటలు. పీపీపీతోనే అభివృద్ధి జరుగుతుంది అంటూ చంద్రబాబు చెప్తున్నటువంటి కబుర్లు. కానీ వాస్తవం ఏందో చూడండి. హైదరాబాద్ మెట్రో నష్టాలు వచ్చినాయి. నష్టాలు వచ్చాయి కాబట్టి ఎల్ఎన్టీ చేతులెత్తేసింది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈక్విటీ పరిహారం కింద 2,000 కోట్లు ఎల్ఎన్టీకి చెల్లించాలా, 13,000 కోట్లు అప్పులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలా. అంటే 15,000 కోట్ల రూపాయల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన పెట్టి
ఎల్ఎన్టీ చేతులు దులుపుకుంటుంది. దానికి రేవంత్ రెడ్డి సర్కారు అంగీకరించింది. అంటే పీపీపీ ప్రాజెక్టులో నష్టాలు వచ్చినటువంటి కారణంగా పరిహారం ఎవరిది? ప్రభుత్వాన్ని, ప్రజలది. మరి లాభాలు వచ్చినటువంటి అదే హైదరాబాదులో ఓఆర్ఆర్ మీద టోల్ గేట్లు పెట్టుకుని భారీగా దండుకుంటున్నారు. మరి ఓఆర్ఆర్ చాలా లాభాల్లో ఉంది. మరి ఓఆర్ఆర్ లాభాలు వస్తున్నప్పుడు ఆ పీపీపీ ప్రాజెక్ట్ లాభాలు ఎవరికి చేరుతున్నాయి? ప్రైవేట్ సంస్థలకు చేరుతున్నాయి. అంటే లాభాలు వచ్చినప్పుడు ప్రైవేటు వాళ్ళకి, నష్టాలు వచ్చినప్పుడు ప్రజలకి, ప్రభుత్వానికి అన్నట్టుగా సాగే ధోరణి పీపీపీలో ఉంటుంది. ఇందుకే పీపీపీ. నష్టాలు వచ్చినా సరే తమకు ఇబ్బంది రాకుండా ప్రైవేటు సంస్థలు చూసుకోవడానికి వెతుక్కున్నటువంటి ఒక మార్గమే ఈ పీపీపీ అన్నది ఇప్పుడు హైదరాబాద్ మెట్రో చాలా క్లియర్గా చాటుతోంది. మరి హైదరాబాద్లో పీపీపీ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతల నుంచి తప్పుకుని పీపీపీ చేతుల్లో పెట్టడానికి చంద్రబాబు సర్కారు సన్నద్ధమవుతుంది. అంటే శిష్యుడుగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ఏమో పీపీపీ ప్రాజెక్టులు ప్రభుత్వ పరం చేస్తుంటే, గురువుగా చెప్పుకునే చంద్రబాబు ఏమో ప్రభుత్వ ప్రాజెక్టులు పీపీపీ పీపీపీ పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చే పనిలో ఉన్నారు. ఏమనాలి దీన్ని? ఎంతటి ప్రభావం జరగబోతుందో చూడండి. వాస్తవానికి ఇదంతా పూర్తిగా ఎప్పుడైనా విద్య, వైద్యం, ప్రజలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు ప్రభుత్వం నిర్వహిస్తేనే ప్రయోజనం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వాదిస్తూ మెడికల్ కాలేజీలని అప్పగించేసే పరిస్థితి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇక యూరప్ నుంచి రాగానే కోర్టుకు రండి. జగన్ విదేశీ పర్యటనకు షరతులతో సిబిఐ కోర్టు అనుమతి. వచ్చే నెల 1-30 తేదీల మధ్య 15 రోజుల పాటు పర్యటన. నవంబర్ 14 లోపు కోర్టులో హాజరుకు ఆదేశం. సిబిఐ అభ్యంతరాలతో షరతులు విధింపు. జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ నెలలో యూరప్ టూర్కి వెళ్ళబోతున్నారు. ఆయన బిడ్డలిద్దరూ లండన్, ప్యారిస్లో ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తారు. 15 రోజుల పాటు ఫారిన్ ట్రిప్లో ఆయన సాగుతారు. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత సిబిఐ కోర్టులో అటెండ్ అవ్వాలి అనేది ఒక కండిషన్. వాస్తవానికి ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్తున్నప్పుడు సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ షరతు ఉంటుంది. కానీ ఇంతకాలం అమలు కాలేదు. ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతి దాన్ని హైలైట్ చేసి జగన్ని కోర్టుకి రమ్మన్నారు అన్నట్టుగా చెప్పుకొస్తుంది. కానీ అది ఎంతవరకు ఏం ప్రయోజనం? ఆయన కోర్టుకి ఇంతకుముందు వెళ్ళాల్సి ఉంటుంది. విచారణ రీత్యా తప్పదు, అది అనివార్యం. దాన్ని ఆంధ్రజ్యోతి మాత్రం హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు. అసెంబ్లీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు, ఆ సభకు రాకుండా ప్రశ్నలు కూడా వేస్తున్నారు అన్నట్టు స్పీకర్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు దానికి కంట్రోల్ చేయడం కోసం అంటూ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ పెట్టబోతున్నారు అన్నది ఈ కథనం సారాంశం. నత్తలు వచ్చేసాయి, జాగ్రత్త. ఆంధ్రాలోని పంటలపై ఆఫ్రికా నత్తల దాడి. పండ్ల తోటలను, పంటలను పట్టి పీల్చేస్తున్నాయి. చెట్ల కాండాలను పట్టి రసం తాగేస్తున్నాయి. నిలువున ఎండిపోతున్న చెట్లు, పంటలు. కేరళలో కనిపించిన ఈ నత్త రాష్ట్రంలోకి చొరబడింది. రైతులంతా సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి. నత్తల బెడదపై ఉద్యాన శాస్త్రవేత్తల సూచన. ఇప్పటికే పార్వతీపురం, మన్యం జిల్లాలో నత్తల కారణంగా బొప్పాయి తోటలు ధ్వంసమైపోయాయి. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో అది హార్టికల్చర్ యూనివర్సిటీకి చేరువలోనే నిమ్మ తోట ధ్వంసమైపోయింది. ఇలాంటివన్నిటికీ నత్తల కారణం. నత్తల కారణంగా ఇలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పడాలి అని చెప్తున్నారు. వాయుసేన శక్తికి మరింత తేజస్. హెచ్ఏఎల్ నుంచి 97 దేశీయ యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ ఒప్పందం. 62,000 కోట్ల భారీ డీల్. మండల్లో కుప్ప ఎమ్మెల్యేకి సంబంధించినటువంటిది. సీమకు 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్. అదేవిధంగా వర్గీకరణకు శాసనమండలి ఏకగ్రీవ తీర్మానం. రైలుపై నుంచి అగ్ని ప్రైమ్ పరీక్ష సక్సెస్. వాంగ్చుక్ సంస్థకు విదేశీ నిధులు కట్. నిన్న లద్దాఖ్లో జరిగినటువంటి ఆందోళనకు నాయకత్వం వహించినటువంటి సంస్థకు ఫారిన్ ఫండ్స్ నిలిపివేశారు. నేడు రేపు భారీ వర్షాలు. కొన్ని జిల్లాల్లో అతి భారీగా వానలు. బంగాళాఖాతంలో అల్పపీడనం. నేడు వాయుగుండంగా మార్పు. రేపు ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరంపైకి సంద్రంలోకి వెళ్ళొద్దని జాలర్లకు హెచ్చరిక. ఇది ఈ పత్రికలో ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు. ఇక ఈనాడు పత్రికలో చూస్తే దాదాపుగా డిఎస్సికి సంబంధించినటువంటి కథనం వచ్చింది. రష్యాతో మరింత పటిష్ట బంధం. రష్యాతో చేరువవుతాం, గత పూర్వం నుంచి ఉన్నటువంటి అనుబంధాన్ని కొనసాగిస్తామంటూ ప్రధానమంత్రి మోదీ చెప్పిన మాటలు. భక్తులకు మరో వసతి సదుపాయం, సముదాయం. ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చే యాత్రికులకు వెసులుబాటు. తిరుమలలో
వెంకటాద్రి నిలయం భవనాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు. తిరుమలలో భక్తులకి అదనపు వసతి కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇప్పుడు అలాంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఇక చిరు ఎవడు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు. సాక్షి పత్రిక ఆసక్తికరమైన ఎత్తుగడేసింది. వాస్తవానికి బాలకృష్ణ నిన్న చిరంజీవి కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా నిందించారు. చాలా పరుష పదజాలంతో సాగారు. కనీసం ఆయన నియంత్రించే ప్రయత్నం కూడా సభలో జరగలేదు. డిప్యూటీ స్పీకర్ చైర్లో కూర్చుని నవ్వుతూ ఆయన ఆస్వాదిస్తూ థ్యాంక్ యూ సార్ అని చెప్పి చివరిలో అలాంటి నిందలు మాట్లాడినందుకు బాలకృష్ణని అభినందించిన పరిస్థితి కూడా చూసాం. అలాంటి వ్యవహారంలో సాక్షి వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి మీద బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు కాకుండా చిరంజీవి మీద బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల్ని హైలైట్ చేయడం ద్వారా ఈ వ్యవహారాన్ని అటు మళ్లించే ప్రయత్నానికి పూనుకున్నట్టు కనిపిస్తోంది. బాలకృష్ణ నిన్న నిమిషన్నర స్పీచ్తో అనేక చోట్ల మంటలు పెట్టారని మనం మాట్లాడుకున్నాం. అందులో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల్ని సాక్షి హైలైట్ చేసింది. ఎమ్మిగనూరులో కూటమికి షాక్. వైఎస్ జగన్ సమక్షంలో బీజేపీ, టీడీపీ ముఖ్యమైనటువంటి నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. అధికారం ఇంకా 3.5 ఏళ్ళు ఉండగానే ఇలా వలసలు మొదలవడం అన్నది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ప్రజాశక్తి పత్రికలో టెస్ట్ జట్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ కొనసాగుతున్నారు. అదేవిధంగా ఆసియా కప్ ఫైనల్కి పాకిస్తాన్ చేరింది. నిన్న బంగ్లాదేశ్ను ఓడించి మరోసారి వరుసగా 3 ఆదివారాలు 14వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖు 3 ఆదివారాలు ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. మొదటి 2 మ్యాచ్ల్లో టీమిండియా పాకిస్తాన్ని చిత్తు చేసింది. ఇప్పుడు ఫైనల్లో ఏం చేస్తుందో చూద్దాం. బ్యాంకు సంస్కరణలతో విద్యారంగం అధోగతి. ఇటువైపు డిఎస్సి, ఇటువైపు ఉపాధ్యాయుల ఆందోళన. 2 ప్రజాశక్తి పత్రిక మాత్రం ప్రచురించింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి టీచర్లు ఎంతమంది, ఇన్ని వేల మంది రోడ్డెక్కారు అనే అంశాన్ని ప్రస్తావించడానికి కూడా పూనుకోలేదు. సిపిఐ ప్రధాన కార్యదర్శిగా డి రాజా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నిక. 125 మందితో జాతీయ కౌన్సిల్, 11 మందితో జాతీయ కార్యవర్గం. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మండలి ఆమోదం. ఆయుధ డిపోకు భూసేకరణ తగదు. జంగారెడ్డిగూడెం పరిధిలో జీలుగుమిల్లిలో ఆయుధ డిపో, నేవీకి సంబంధించినటువంటి ఆయుధ డిపో ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూసేకరణ మీద గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. గిరిజనులకు అండగా నిలబడినటువంటి సిపిఎం నేతల్ని పీడీ కేసులతో ఇబ్బంది పెట్టాలి అని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆ పార్టీ ఖండిస్తుంది. సులభతర వ్యవసాయ వాణిజ్యం, అంతర్రాష్ట్ర వ్యాపారం కోసం ఈనాం 2.0 అన్నట్టుగా తీసుకొచ్చారు. దొడ్డిదారిలో నల్ల వ్యవసాయ చట్టాల అమలుకు మోదీ సర్కారు బరితెగింపు. వ్యవసాయ చట్టాల మీద రైతులు తీవ్రమైనటువంటి ఉద్యమం చేసిన తర్వాత ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన మోదీ మరొక మార్గంలో ఆ చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు అమలు చేయడానికి పూనుకుంటున్నారు. ఇది కేజీబీవీలో శాశ్వత ఉద్యోగులను నియమించరా, విచారణకు హాజరవ్వండి, కేంద్ర రాష్ట్ర అధికారులకు హైకోర్టు ఆదేశం. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో శాశ్వత సిబ్బంది లేకపోవడంతో చదువులు నామమాత్రంగా సాగుతున్నాయి అంటూ ఆందోళన వ్యక్తం చేసినటువంటి వైనం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఈ ఉపాధ్యాయుల రణబేరీ మీద సాక్షి పత్రికలో వచ్చిన కథనం. సిబిఐ కేసుని మరోసారి సొగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పగిస్తూ ఈ తీర్మానం. ఆల్రెడీ సిబిఐ కేసు అది. సిబిఐకి 2020 ఫిబ్రవరి 17వ తారీఖున అప్పగిచ్చారు. ఇప్పుడు మరోసారి అప్పగిచ్చారు. ఇక సిపిఐ ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ రాజా, కేంద్ర కమిటీ చైర్మన్గా కె నారాయణ. ఈనాడు తెలిసి రాసిందా తెలియక రాసిందా కానీ ఇది మాత్రం తప్పు. సిపిఐలో కేంద్ర కమిటీ చైర్మన్ అంటూ ఉండరు. సెంట్రల్ కంట్రోల్ కమిషన్ అని ఒకటి ఉంటుంది. ఆ పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ దాటితే వాళ్ళ మీద విచారించి చర్యలు తీసుకోవడానికి కంట్రోల్ కమిషన్ ఉంటుంది. ఆ కంట్రోల్ కమిషన్కి మాత్రమే నారాయణ చైర్మన్. కానీ ఏకంగా కేంద్ర కమిటీ చైర్మన్గా నారాయణ అన్నట్టుగా ఈనాడు రాసింది. నారాయణకి లేని పదవిని కూడా కట్టబెట్టే ప్రయత్నం ఈనాడులో జరిగినట్టు. ఇక వైసీపీ వీర విధేయుడికి ఆర్థిక శాఖలో అందలం. కీలకమైన విజయవాడలో వర్క్స్ అకౌంట్ పిఏఓగా నియమించేందుకు ఓ ఉన్నతాధికారి మంత్రి ప్రయత్నాలు. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళ మాటే చెల్లుతుంది, వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకే పోస్టింగ్స్ వస్తున్నాయి, వాళ్ళకి నచ్చినట్టే నడుస్తోంది అని అనేక సందర్భాల్లో మనం చూసాం. మళ్ళీ ఒకసారి ఆంధ్రజ్యోతి పిఏఓ పోస్ట్ విషయంలో ఒక ఆయనకి రాకూడదు అనుకున్నప్పుడు ఇలాంటి కథనాలు రాయడం ద్వారా అడ్డుపెట్టే ప్రయత్నం చేస్తారు అనడానికి ఇది ఒక సంఖ్య. పైగా ఇందులో ఏమి రాస్తారు, వైసీపీ సానుభూతిపరుడు విజయవాడకు వర్క్స్ అకౌంట్ పిఏఓగా వస్తే ప్రతిష్టాత్మక సిఆర్డిఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లోని కీలక డాక్యుమెంట్లు బయటకు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అంటే సిఆర్డిఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాటి తాలూకా డాక్యుమెంట్లు బయటకు రాకూడదా?
పారదర్శకం ఉండకూడదా? అంత సీక్రెట్గా అందులో వ్యవహారాలు సాగుతాయా? ఇలాంటి సందేహాలు వస్తాయి. ఆంధ్రజ్యోతి రాసింది, సిఆర్డిఏ అమరావతి డాక్యుమెంట్స్ బయటకు వచ్చేసే ప్రమాదం ఉంది ఆయనకు పోస్టింగ్ ఇస్తే. ఇది ఆంధ్రజ్యోతి ఆందోళన. అంటే సిఆర్డిఏ అమరావతికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ బయటికి రాకూడదు, అవి గోప్యంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ లేదు. ఆంధ్రజ్యోతి అంటున్నటువంటి మాటల సారాంశం. ఇక ప్రోటోకాల్ ఉల్లంఘన. నిన్న అంత గొప్పగా చంద్రబాబు, నారా లోకేష్ నిర్వహించినటువంటి డిఎస్సి అభ్యర్థుల అపాయింట్మెంట్ ఆర్డర్ల పంపిణీ కార్యక్రమాన్ని అన్ని పత్రికలు ఘనంగా ప్రస్తావించాయి. కానీ ఈ అసలు విషయాన్ని వదిలేసి ప్రోటోకాల్ ఉల్లంఘన. ఆ సభలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వేదిక మీద కూర్చున్నారు, మిగిలిన మంత్రులంతా కిందనే ఉన్నారు, ఎమ్మెల్యేలంతా కిందనే ఉన్నారు. కానీ అక్కడ బీజేపీ నాయకుడు పివిఎన్ మాధవ్కి వేదిక మీద చోటు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ఆయనకి ఏ హోదాలో వేదిక మీద అవకాశం కల్పిస్తారు? చివరికి స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి తాడికొండ శ్రవణ్ కుమార్, ఆయనకు కూడా వేదిక మీద చోటు లేదు. ఎక్కడైనా ఏ నియోజకవర్గంలోనైనా ఎక్కడైనా సభా సమావేశాలు జరిపించినప్పుడు స్థానికులకి ఖచ్చితంగా వేదిక మీద అవకాశం ఉంటుంది. కానీ నిన్న వేదిక మీద ముగ్గురే ఉన్నారు, స్థానిక శాసనసభ్యుడిని కూడా పక్కన పెట్టేశారు. కానీ మరి పివిఎన్ మాధవ్ ఏ హోదాలో ఆయనకి వేదిక మీద ఇచ్చారు? అది రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు కదా, అధికార పార్టీ కార్యక్రమం అయినప్పుడు దానికి ప్రోటోకాల్ నిబంధనలు ఉంటాయి కదా, ప్రోటోకాల్ ఒక చట్టం ఉంటుంది కదా, ఆ ప్రోటోకాల్ నిబంధనలు పాటించాలి కదా. బీజేపీ నాయకుడు కాబట్టి, బీజేపీ నాయకుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాట్లాడరు కాబట్టి ప్రోటోకాల్ని ఎట్టయినా ఉల్లంఘించేస్తాం అని అంటే నిబంధనలు ఏం కావాలా? ప్రోటోకాల్ జీఏడీ అధికారులు ఏం చేస్తున్నట్టు? ఇట్లా ఏకపక్షంగా ప్రభుత్వ కార్యక్రమాల్ని పార్టీ కార్యక్రమాలుగా మార్చేస్తుంటే దీనికి ప్రభుత్వం బాధ్యత వహించదా అనే ప్రశ్న వస్తుంది. ఇది నిన్న ఈరోజు ప్రజాశక్తి పత్రికలో మనం చూడొచ్చు. ఇక వైసీపీ సోషల్ సైకోలపై కొరడా. ఇదేంటంటే చంద్రబాబు నాయుడు యూరియా కొరత కోసం మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ని మిక్స్ చేసి చంద్రబాబు రైతుల్ని బెదిరించినట్టుగా క్రియేట్ చేశారు వీడియో. కాబట్టి అనేటువంటి కేసులో ముగ్గురి మీద కేసు పెట్టారు, అందులో 2 అరెస్ట్ అయ్యారు. భరత్ అనేటువంటి ఒక వ్యక్తి ఇందులో పరారీలో ఉన్నాడు అన్నట్టు చెప్తున్నారు. మరి ఇదే రీతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ అవినాష్ రెడ్డి కడపలో మాట్లాడినటువంటి మాటల్ని పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండట్లేదు అన్నట్టుగా చిత్రీకరించినటువంటి తీరు, మరి దాని మీద కేసులు ఉండవా? సోషల్ సైకోలు వైసీపీ వాళ్ళేనా? తెలుగుదేశం వాళ్ళు వక్రీకరిస్తే క్లిప్పింగ్లు కట్ చేసి ఒకదాని దగ్గర మరొకటి పెట్టి జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే మరి అది సోషల్ సైకోయిజం కాదా? అధికార పక్షం వాళ్ళు ఎవరిని ఎట్టయినా వక్రీకరించవచ్చు, ప్రతిపక్షం వాళ్ళు వక్రీకరిస్తే మాత్రమే సైకోయిజం అవుతుందా? ఇది ఎక్కడి ద్వంద్వనీతి? ఎవరు చేసినా తప్పే. ఈ కేసులో సీఎం మాటల్ని వక్రీకరించినందుకు కేసు పెట్టడం ఎవరు అభ్యంతరం పెట్టరు. మరి వైఎస్ అవినాష్ రెడ్డి మాటలు వక్రీకరించినటువంటి వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టరు? చర్యలు ఎందుకు ఉండవు? ఇది కూడా ప్రశ్న కదా. మరి ఎక్కడైనా ఒకళ్ళు అందరికీ ఒకటే చట్టం. సభ్యుల గైర్హాజరుపై సీఎం సీరియస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎవ్వరికీ సీరియస్నెస్ లేదండి. సీఎం సీరియస్ అని ఒక ప్రకటన వస్తుంది, మళ్ళీ మామూలే. నిన్న సినిమా రిలీజ్ అయితే సినిమా కోసం ఇచ్చినటువంటి ప్రయారిటీని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఇవ్వలేదు. అసెంబ్లీలో 30 మంది కూడా లేరు. దాంతో కోరం లేకపోవడంతో బయట అక్కడక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలని లోపలికి పిలిచి సభ జరపాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీద అధికార కూటమి నేతలకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ ఉదంతం మనకి చాటుతుంది. బయట ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచినా ఇంకో 17 మంది కలవలేదు, మొత్తం 47 మందే. అంటే 11 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాలేదు అంటూ రోజు మాట్లాడేటువంటి నాయకులు అసెంబ్లీకి ఎంతమంది వస్తున్నట్టు, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు, ఎంత సీరియస్నెస్ ఉన్నట్టు? దీని మీద సీఎం సీరియస్ అయ్యారు, రెగ్యులర్ స్టేట్మెంట్. చంద్రబాబు ఆయన మీద సీరియస్ అయ్యారు, ఈయన మీద సీరియస్ అయ్యారు అని ఒక టెంప్లెట్ ఉంటుంది, ఆ టెంప్లెటే వచ్చేస్తుంది. కానీ ఆయన ఏం సీరియస్ అయ్యారు, ఆయన సీరియస్ అయితే ఎంతమంది వస్తారు? వాస్తవానికి అసెంబ్లీ సహజంగా చివరి దశలో అంటే 4 ఏళ్ళు నిండిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు అంతగా ఆసక్తి చూపించరు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా జరిగింది. కానీ ఇది తొలి ఏడాదిన్నరలోనే ఇట్లా ఎమ్మెల్యేలు ఆసక్తి లేకుండా అసెంబ్లీకి రాకుండా, అసలు అసెంబ్లీకి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారంటే ప్రభుత్వానికి ఎంత మాత్రం ప్రాధాన్యత కనిపిస్తుందో, ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎమ్మెల్యేలు ప్రభుత్వ మాటల్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో చాటుతున్నటువంటి అంశం. విఐపి తలనొప్పి
వివిఐపి గేటు వద్ద గందరగోళం, ఎవరికి వారే వివిఐపీలు అంటూ తోపులాట. ఇంద్రకీలాద్రి దర్శనాల సమయంలో నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. టీటీడీ ప్రసాదాలకు సంఘం నెయ్యి, ఇక్కడి నుంచి వెళ్తుంది ఈసారి నెయ్యి. ఇక ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అంశం. ఇట్లా పీపీపీ ఫెయిల్ అయిన తర్వాత ప్రభుత్వం చేతుల్లోకి వస్తున్నట్టుగా 15,000 కోట్ల భారాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మోయాల్సిన దుస్థితి దాపురించినట్టుగా చాటుతోంది. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాకుండా ప్రభుత్వమే వైద్య కళాశాలను నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది ఈరోజు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాత కోత వాత పేరుతో మనం ఈ విశ్లేషణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.